పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. మరి వచ్చే బడ్జెట్ సమావేశాల గుల్లు గోపురాలకు ఎంత పైకం కావాలి, ఎంత పైకం ఇస్తే ఆధ్యాత్మిక ఆలయాల నుంచి ఎంత ఆమ్దాని సర్కారు గల్లా పెట్టేలా చేస్తావు అనేందుకు మీటింగ్ పెట్టిండా. ఎందుకు అరుచుకుందాం పరి. వచ్చే ఏడాది వనదేవతలు సమ్మక్క సారలమ్మల మేడారం జాతర రాబోతున్నది. అట్లనే గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ తేప బడ్జెట్ల గుల్లు గోపురాలు పర్యాటక శాఖలకు పైసలు మస్తుగా తీయాలి, ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు మంచిగా చేయాలని గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారుతోని అన్నట్టే ఉన్నదా అంటే అనకుంటా ఊకుంటుందా? బట్టి సారు కూడా ఊకుంటాడా? గుళ్ళు గోపురాలు, తీర్థయాత్రలు, జాతరలకు, పుష్కరాలకు మలి సర్కారు నుంచి ఎసొంటి మద్దతు కావాలన్నా ఇస్తుందన్నట్టే చెప్పుకొచ్చుండు. అటు మేడారంకు ఇటు గోదావరి పుష్కరాలకు భక్తులు మస్తు మంది వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎసొంటి తక్లీఫులు రాకుండా చూసుకోవాలి. తొవ్వకారు నుంచి బువ్వ దాకా, తానాల కారు నుంచి పూజల దాకా ఎవ్వరు కూడా ఎసొంటి గోసలు పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు మంచిగా ఉండాలన్నట్టు చెప్పుకొచ్చిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రికం, కరెంటు మంత్రికం, పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మీరు మేడారం జాతరకు, గోదావరి పుష్కరాలకు పైసలు తీయిర్రి, తీర్థయాత్రలు జాతరల మీద ఆమ్దాన్ని కూడా వచ్చేటట్టు చెయ్యండి. మంచిదే. ఈడొక ముచ్చటేం చెప్పేది ఉన్నదంటే, అన్నదాతలకు సాగునీళ్లు లేక చేతికొచ్చిన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. ఇంకో దిక్కు మీ కరెంటు శాఖ ఆఫీసర్లు కూడా గడియ గడియకు కరెంటు తీసేసుకుంటా రైతుల రామగోస పెడుతుర్రట. రైతుల గురించి కూడా ఆలోచన చేసి వాళ్ళ గురించి కూడా మీటింగ్ పెట్టి లోపం ఎక్కడుందో అరుచుకోండి, లేకుంటే మీ సర్కారుకు ఉత్తగా పాపం తలుగుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.